నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించాడు. నీరో ఎపిసోడ్ ఎప్పుడో క్రీస్తు శకం 64లో జరిగింది. ఇప్పుడు అంతకు మించి అన్నట్టుగా ఏపీలో నారా ఎపిసోడ్ సాగుతోంది. నిజానికి అసలు ఆ నీరో ఫిడేల్ వాయించాడా లేదా అనడానికి ఆధారాలు లేవు. కానీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ అటకెక్కించి అభివృద్ధిని, సంక్షేమాన్ని గాలి కొదిలేసి మన నారా ఒక రేంజ్లో అవినీతి ఫిడేల్ వాయిస్తుంటే ఆగ్రహంతో ఊగిపోతున్నారు ఏపీ ప్రజలు. ఒక్క హామీ నెరవేర్చలేదు, ఉద్యోగాల కల్పన లేదు, పెట్టుబడుల ఆకర్షణ లేదు. ఉన్నదల్లా అప్పులు, అవినీతి, అరాచకాలు, డైవర్షన్, కుట్రలు అంతే. ఇప్పుడు 2 ఏళ్లు పూర్తయింది. చంద్రబాబు ప్రభుత్వానికి మాత్రమే కాదు, ఏపీ ప్రజలకు, ఏపీ భవిష్యత్తుకి చంద్రబాబు పొడిచిన వెన్నుపోటుకి కూడా 2 ఏళ్లు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ఎన్నికలకు ముందు ఎన్ని హామీలు ఇచ్చారు, ఎన్నెన్ని మాటలు చెప్పారు, అరచేతిలో వైకుంఠం చూపించారు కదా. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తోందేంటి? ఇంటింటికి నరకాన్ని పరిచయం చేశారు. అబద్ధాలకు రెక్కలు తొడుగుతున్నారు. రెడ్ బుక్ అరాచకాలు అమలు చేస్తున్నారు. హామీలను తుంగలో తొక్కేశారు. అభివృద్ధిని శూన్యం చేసేశారు. మనసు దగా, మాట దగా, పాలన దగా దగా అన్నట్టుగా సాగుతోన్న చంద్రబాబు పాలనలో ఆంధ్రప్రదేశ్ దివాళా దిశగా పరుగులు పెడుతోంది. ఆంధ్రప్రదేశ్ తీవ్ర ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొంటోంది. ఏపీ ఇమేజ్ ఇంటర్నేషనల్ రేంజ్లో డ్యామేజ్ అవుతోంది. మరోవైపు అప్పుల్లో, అవినీతిలో మాత్రం దేశంలోనే ఏపీని నంబర్ 1 స్థానంలో నిలబెట్టారు చంద్రబాబు. వెరసి 2 ఏళ్ల పాలనలో తన దిక్కుమాలిన విజన్తో ఆంధ్రప్రదేశ్ని నిండా ముంచేశారు చంద్రబాబు. సామాన్య ప్రజల నుంచి కాగ్ వరకు అందరిది ఇదే మాట. ప్రజలంటే చిన్న చూపు, ప్రజలంటే లోకువ, ప్రజలంటే ఏవగింపు. ఇదంతా చంద్రబాబు గురించే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా. ఎందుకంటే దశాబ్దాల తన రాజకీయ జీవితంలో ప్రజలను చంద్రబాబు మోసం చేసినట్లుగా, చంద్రబాబు వంచినట్లుగా దేశంలో మరే నాయకుడు దగా చేయలేదు. ఎన్నికల ఏరు దాటగానే హామీల తెప్పని తగలపెట్టడంలో చంద్రబాబును మించిన నాయకుడే లేరు. మేనిఫెస్టో స్కామ్, ఎన్నికల వేళ అరచేతిలో వైకుంఠం చూపించటం, నోటికొచ్చిన హామీలను గుప్పించి ప్రజలను మభ్యపెట్టడం, గెలవగానే రాష్ట్రం దివాళా తీసిందంటూ బికారి మాటలు చెప్తూ హామీలను తుంగలో తొక్కటం, దీన్నే మేనిఫెస్టో స్కామ్ అంటారు. ఈ స్కామ్ ని పదే పదే విజయవంతంగా పూర్తి చేయటంలో తనకు తిరుగులేదని అధికారంలోకి వచ్చిన ప్రతిసారి నిరూపిస్తూనే ఉన్నారు చంద్రబాబు. ఈసారి అదే మేనిఫెస్టో స్కామ్ ని అదిరిపోయే లెవెల్లో చేసేసి ప్రజలను వంచడం మాత్రమే కాదు, అప్పుల నుంచి అవినీతి దాకా అనేక కోణాల్లో ఆంధ్రప్రదేశ్ కి వెన్నుపోటు పొడి చేశారు చంద్రబాబు. ఎన్నికలకు ముందు గొంతు చించుకొని పదే పదే చంద్రబాబు చెప్పింది మీకు గుర్తుందా? సంపద సృష్టించాలి, సంపద సృష్టిస్తా, సంపద సృష్టించడం, సంపద సృష్టిస్తా, సంపద సృష్టిస్తాం, సంపద సృష్టించడం తెలియాలి, సంపద సృష్టిస్తాం, సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. విన్నారుగా, ఎన్నికల వేళ ఏ రేంజ్ లో చంద్రబాబు సంపద సృష్టించడంలో తన చాకచక్యం గురించి చెప్తూ ప్రజలను చావగొట్టారు. కానీ అధికారంలోకి వచ్చాక చేసిందేంటి? సృష్టించింది సంపద కాదు, అప్పులు. చేసింది సంపద సృష్టి కాదు, అవినీతి. వీటితో పాటు ఎప్పట్లానే ఎన్నికల ఏరు దాటగానే హామీల తెప్పను తగలబెట్టేశారు. ఖాళీ ఖజానా, అన్ని చేయాలనే ఆశ ఉంది, కానీ గల్లా పెట్టి చూస్తే ఖాళీ అయిపోయింది. అప్పులు తేవాలంటే ఇచ్చేవాళ్ళు కూడా రావడం లేదు. లేవండి, సంపాదించే మార్గం నాకు నేర్పించు, చెవులో చెప్పు. సార్వత్రిక ఎన్నికల్లో సూపర్ 6 సహా 143 హామీలతో ప్రజలను నమ్మించి ఓట్లేయించుకుని విజయం సాధించిన చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి 1 ఏడాది పూర్తయింది. అయితే ఏరు దాటే వరకు ఓడమల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న అనే సామెతను అవపోసన పట్టిన సీఎం చంద్రబాబు అధికారం చేపట్టిన వెంటనే తన నైజాన్ని చాటి చెప్పారు. సూపర్ 6 సహా సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఎవరైనా ప్రశ్నిస్తే సంపద సృష్టించే రహస్యం చెవిలో చెప్పండి, సంపద సృష్టించాక సంక్షేమం ఇస్తా అంటూ ఎదురుదాడికి దిగుతూ వచ్చారు. సూపర్ 6 పథకాల్లో ఆడబిడ్డ నిధి పథకం ఒకటి. రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన మహిళలు 2.07 కోట్ల మంది ఉన్నారు. ఇందులో 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు 1.80 కోట్ల మంది. వీరికి నెలకు 1500 చొప్పున ఏడాదికి 18,000ను ఆడబిడ్డ నిధి కింద ఇస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ 2 ఏళ్లలో ఒక్క పైసా ఇవ్వలేదు. అంటే ఆడబిడ్డ నిధి కింద మహిళలకు 64,800 కోట్లు ఎగ్గొట్టారు. అక్కడితోనూ ఆగలేదు.
ఆడబిడ్డ నిధి అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్ని అమ్మాల్సిందే అంటూ ఆ హామీ మీద ఆశలు వదిలేసుకోమని నిస్సిగ్గుగా ప్రకటించేశారు. సూపర్ 6 లో మరో హామీ 20 లక్షల మందికి ఉద్యోగాలు. ఉద్యోగం వచ్చే వరకు నెలకు 3,000 చొప్పున నిరుద్యోగ భృతి. కానీ 2 ఏళ్లలో నిరుద్యోగ భృతి జాడే లేదు. రాష్ట్రంలో 20 లక్షల మంది నిరుద్యోగులున్నారు. వారికి నెలకు 3,000 చొప్పున 2 ఏళ్లకి 14,400 కోట్లు ఎగ్గొట్టారు. 50 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు పెన్షన్ ఇస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలు 20 లక్షల మంది ఉన్నారు. వారికి నెలకు 4,000 చొప్పున 2 ఏళ్లకి 19,200 కోట్లు పెన్షన్ రూపంలో ఇవ్వాలి. కానీ ఒక్క రూపాయి ఇచ్చిన పాపాన పోలేదు. చంద్రబాబు మాత్రం ఏటా 20,000 రూపాయల పెట్టుబడి సాయం చేస్తామని ఎన్నికల వేళ హామీ ఇచ్చి తొలి ఏడాది 20,000 ఎగ్గొట్టారు. రెండో ఏడాది మొత్తం 40,000 రూపాయలు పెట్టుబడి సాయం అందించాల్సి ఉండగా కేవలం 14,000 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. అది కూడా నానా ఆంక్షలు పెట్టి 7 లక్షల మంది రైతులకు ఎగ్గొట్టారు. జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకాన్ని కాపీ కొట్టి తల్లికి వందనం అన్నారు. గెలిచిన తర్వాత తల్లికి తొలి ఏడాది తల్లికి వందనం హామీని పూర్తిగా అటకెక్కించారు. తల్లికి వందనం పథకం కింద ఎంతమంది పిల్లలను బడికి పంపిస్తే అంతమంది పిల్లలకు 15,000 రూపాయల చొప్పున తల్లి ఖాతాలో జమ చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. యూడీఐఎస్ఈ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 87,41,885 మంది పిల్లలు బడుల్లో చదువుతున్నారు. 15,000 వంతున వారికి ఏడాదికి 13,112.82 కోట్లు ఇవ్వాలి. కానీ తొలి ఏడాది ఆ మేరకు ఇవ్వకుండా ఎగ్గొట్టారు. ఇక రెండో ఏడాది 20 లక్షల మందికి పైగా పిల్లలకు తల్లికి వందనం ఎగ్గొట్టి లక్షలాది మంది తల్లులను మోసం చేశారు. ఒక్కో విద్యార్థికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి అమలు దశకు వచ్చేసరికి 13,000 రూపాయలే అన్నారు. చాలా మంది లబ్ధిదారులకు కేవలం 8,000, 9,000 మాత్రమే ఖాతాల్లో వేసి అంతా ఇచ్చేశామన్నారు. తొలి ఏడాది అమలు చేయలేదు. రెండో ఏడాది లక్షల మందికి ఎగ్గొట్టారు. ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేవలం 2,34,000 కోట్ల రూపాయల అప్పులు మాత్రమే చేసింది. కానీ కేవలం 2 ఏళ్లలో చంద్రబాబు మాత్రం 3,47,095 కోట్ల రూపాయల అప్పులు చేసి పారేశారు. ఇలానే మరో 3 ఏళ్లు అప్పులు చేసుకుంటూ పోతే ఆంధ్రప్రదేశ్ ని అమ్మేయాల్సిన పరిస్థితే దాపురిస్తుందని పరిశీలకులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమ పథకాలు అమలు చేయకుండా, అభివృద్ధి వైపు దృష్టి సారించకుండా, జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రవేశపెట్టిన పథకాలు, సంస్కరణలు కొనసాగించకుండా, ఎన్నికల హామీలు అమలు చేయకుండా 3,47,095 కోట్ల రూపాయల అప్పులు ఏం చేశారు అన్న ప్రశ్నకు మాత్రం పచ్చముఠా దగ్గర సమాధానం లేదు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు తొలి సంతకం చేసింది టీచర్ పోస్టుల భర్తీపైనే. మెగా డిఎస్సీ 2025 అంటూ ఆశలు రేకెత్తించి చివరికి దగా డిఎస్సీగా మార్చారు. ప్రతిభకి పాతరేసి నచ్చినట్టు ఉద్యోగాలు ఇచ్చేశారని ఉపాధ్యాయ అభ్యర్థులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఓపెన్ మెరిట్ లో కటాఫ్ మార్కులు లేకుండా, రిజర్వేషన్ ప్రకారం కటాఫ్ ప్రకటించకుండా నిరుద్యోగులను దాగా చేశారు. ఈ వంచనపై న్యాయస్థానాలను సైతం ప్రభుత్వం తప్పుదోవ పట్టించడంపై ఉపాధ్యాయ అభ్యర్థులు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. డిఎస్సి 2025 నిర్వహణను అడుగడుగునా దారి తప్పించింది చంద్రబాబు ప్రభుత్వం. ప్రజలను రకరకాలుగా వంచడంలో, ఊహించని విధంగా వెన్నుపోటు పొడవటంలో తనకు దేశంలో మరెవ్వరూ పోటీ రాలేరని 2 ఏళ్లుగా నిరూపిస్తూనే ఉన్నారు చంద్రబాబు. సాంకేతికత, బంగారం, ముడి చమురు, వీటన్నింటినీ మించిన అద్భుతమైన వనరు ఏంటి? మానవ వనరు. ఎక్కడైతే అత్యధిక సంఖ్యలో యువశక్తి ఉంటుందో ఆ యువశక్తి అంతర్జాతీయ స్థాయిలో ఎలాంటి అవకాశాలనైనా అందిపుచ్చుకునే శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటుందో ఆ దేశం అన్ని రంగాల్లో వెలిగిపోతుంది. అందుకే అగ్రదేశాలు కూడా సమర్థవంతమైన మానవ వనరుల్ని తయారు చేయడం మీద దృష్టి పెట్టాయి. ఆ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి ఏపీ విద్యా వ్యవస్థలో కనీ విని ఎరుగని సంస్కరణలు తీసుకొచ్చారు. లక్షల మంది నిరుపేద విద్యార్థులకు ఆధునిక విద్యని అందుబాటులోకి తెచ్చారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అంతా తల్లకిందులైంది. చంద్రబాబు పాలనలో నిరుపేదల పిల్లలు చదువుకోవడం నేరం, ఉన్నత విద్యను అభ్యసించడం పాపం, చదువుకునే పిల్లలకి ప్రభుత్వం అండగా నిలవడం ఘోరం. అందుకే 2 ఏళ్లలో విద్యారంగాన్ని సర్వనాశనం చేసేశారు. డబ్బుంటే చదువుకోండి, లేకుంటే కూలీలైపోండి అంటూ తేల్చేశారు. ఇక వైద్యం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. భారత హెల్త్ క్యాపిటల్ ఆంధ్రప్రదేశ్. 2 ఏళ్ల క్రితం వరకు ఈ స్థాయిలో వెలిగిపోయింది ఏపీ.
వైద్య రంగంలో జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పులు చూసి దేశమంతా అబ్బురపడింది. అలాంటి ఆంధ్రప్రదేశ్ ఈ 2 ఏళ్లలో అనారోగ్య ప్రదేశ్గా మారిపోయింది. ప్రభుత్వ వైద్య రంగాన్ని నిర్వీర్యం చేయటానికి నానా కుట్రలు పన్నుతున్నారు పాలకులు. ఆరోగ్యశ్రీకి ఉరివేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులను నిర్వీర్యం చేస్తున్నారు. 108, 104లను స్కామ్లకు అడ్డాలుగా మార్చేశారు. అలానే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ కుట్రలకు మళ్లీ పదును పెడుతున్నారు. 10 కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయటానికి, ప్రైవేటీకరణ ముసుగులో పచ్చముఠాకి కట్టపెట్టడానికి ఇప్పటికే ఎన్నో కుతంత్రాలు పన్నారు. ఆంధ్రప్రదేశ్లో పేద మధ్యతరగతి ప్రజలకు వైద్య విద్య అయినా, ఉచిత ఆధునిక వైద్యమైన అందుబాటులో ఉండదని, అవి 2 డబ్బున్నోళ్లకు మాత్రమే అని ఇప్పటికే అనేక సార్లు చాటి చెప్పింది చంద్రబాబు ప్రభుత్వం. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై జగన్మోహన్ రెడ్డి సమర గర్జన చేయటంతో మెడికల్ కాలేజీల టెండర్లలో ప్రైవేట్ సంస్థలు పాల్గొనలేదు. భవిష్యత్తులో రాబోయేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే అని విశ్వసించిన ప్రైవేట్ సంస్థలు మెడికల్ కాలేజీల వైపుకు కూడా చూసే సాహసం చేయలేదు. దీంతో ప్రైవేటీకరణ ప్రక్రియ 6 నెలల పాటు స్తబ్దుగా ఉంది. తర్వాత మళ్లీ చంద్రబాబు ప్రభుత్వం ఈ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడానికి కుట్రలు మొదలుపెట్టింది. 72 ఏళ్లలో గత ప్రభుత్వాలు 11 మెడికల్ కాలేజీలు నిర్మిస్తే ఒక్క జగన్మోహన్ రెడ్డే తాను ముఖ్యమంత్రి అయిన మొదటిసారి ఒకేసారి 17 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. 8,500 కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించి పనులు వేగవంతం చేయించారు. కరోనా సంక్షోభం తీవ్ర సవాళ్లు విసిరినప్పటికీ 2023 సెప్టెంబర్ కల్లా 5 మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని పూర్తి చేయటమే కాకుండా ఒకేసారి వాటిని ప్రారంభించారు. విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల మెడికల్ కాలేజీల్లో 2023లో తరగతులు ప్రారంభమయ్యాయి. చంద్రబాబు అధికారంలోకి రాగానే పులివెందుల మెడికల్ కాలేజీకి కేటాయించిన సీట్లు తమకు అవసరం లేదంటూ ప్రభుత్వ పరంగా లేఖలు రాశారు. మరో 10 మెడికల్ కాలేజీల నిర్మాణాలు తుది దశలో ఉన్నాయి. కొద్దిపాటి ఖర్చు చేస్తే అవి కూడా అందుబాటులోకి వస్తాయి. ఈ కాలేజీలన్నీ అందుబాటులోకి వస్తే రాష్ట్రంలో ప్రతి జిల్లా కేంద్రానికి ఒక మెడికల్ కాలేజీ ఉంటుంది. ఏజెన్సీ ప్రాంతాల్లోనూ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అందుబాటులోకి వస్తాయి. అప్పుడు ఆరోగ్య రంగంలో ఏపీ దేశంలోనే అగ్రగామిగా ఉండేది. అయితే ఇంత అద్భుతమైన అవకాశాన్ని చంద్రబాబు నాయుడు కేవలం జగన్మోహన్ రెడ్డిపై కక్షతో కాల రాసేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలన్నింటినీ పచ్చ కూటమికి చెందిన అనుయాయులకు చిల్లర పైసలకు తెగ నమ్మేయాలని నిర్ణయించుకున్నారు. వేలాది కోట్లు విలువ చేసే ఆస్తులున్న ఈ మెడికల్ కాలేజీలను కారు చౌకగా అమ్మటం ద్వారా వైద్య రంగాన్ని చావు దెబ్బతీస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టి సొంత ఆస్తులు పెంచుకునేందుకు అయిన వాళ్లకు దోచి పెడుతున్నారు. అలానే గత 2 ఏళ్లలో చంద్రబాబు పాలనలో దారుణంగా నాశనమైంది ప్రభుత్వ పాఠశాలలు. జగన్మోహన్ రెడ్డి పాలనలో 73,000 కోట్ల రూపాయలతో ప్రభుత్వ పాఠశాలను ఆధునీకరించారు. పేద విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియంతో పాటు ఆధునిక విద్యను అందుబాటులోకి తెచ్చారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక సర్కార్ బడులకు మళ్లీ గ్రహణం పట్టింది. ఆంధ్రప్రదేశ్లో విద్య, వైద్యం కోటీశ్వరులకు మాత్రమే అని చాటి చెప్పటానికి కుట్రలు చేస్తూనే ఉంది కూటమి సర్కార్. 2 ఏళ్లలో అనేక రంగాలకులానే వైద్య, విద్యా రంగాలను సర్వనాశనం చేసేసింది. మోసం చేయాలి, దాంతో పాటే కాస్త మాయ చేయాలి, నమ్మించి వంచాలి. అదే సమయంలో గారడి చేసి ఏదేదో జరిగిపోతోందన్న భ్రమ కల్పించాలి. అంతిమంగా అందర్నీ అడ్డంగా ముంచేయాలి. ఈ తరహా కుట్రలకి దేశంలోనే పెట్టింది పేరు చంద్రబాబు. ప్రతిపక్షంలో ఉంటే నేతలకు, రాజకీయ పార్టీలకు, అధికారంలో ఉంటే వాళ్లతో పాటుగా ప్రజలకు తన మార్కు దగాకౌరుతనాన్ని రుచి చూపించడంలో చంద్రబాబుది అందవేసిన చేయి. అందుకే 2 ఏళ్లుగా 5.5 కోట్ల మంది ప్రజల జీవితాలను చీకట్లోకి నెట్టేసింది చంద్రబాబు సర్కార్. హామీల అమలు లేదు, జగన్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమం లేదు, సంస్కరణలు లేవు, అభివృద్ధి జాడలేదు. అన్ని వర్గాల ప్రజలకు అరాచకం అంటే ఏంటో రుచి చూపిస్తోంది. లిక్కర్ మాఫియా నుంచి ఇసుక మాఫియా దాకా పచ్చముఠా నాయకత్వంలో చేస్తున్న దోపిడీ చూసి దేశమంతా విస్తుపోతోంది. ఆంధ్రప్రదేశ్ పేరు చెబితేనే పెట్టుబడిదారులు పారిపోయే స్థాయిలో శాంతి భద్రతలు క్షీణించాయి 2 ఏళ్ల చంద్రబాబు పాలనలో. ఉద్యోగాల కల్పన లేదు, అభివృద్ధి లేదు. అదే సమయంలో అవినీతి, స్కామ్లు మాత్రం పచ్చముఠా సాక్షిగా పరుగులు పెడుతున్నాయి. మరోవైపు ఏపీని మధ్యాంధ్రప్రదేశ్గా మార్చడంలో చంద్రబాబు ప్రభుత్వం ప్రదర్శిస్తున్న చిత్తశుద్ధి అంతా ఇంతా కాదు. మద్యం షాపులు, వాటికి అనుబంధంగా పర్మిట్ రూమ్లు, అవి కాకుండా ఇల్లీగల్ పర్మిట్ రూమ్లు, వాటితో ఆగకుండా ఊరూరా బెల్ట్ షాపులు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఏపీలో ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ
మద్యం లభిస్తుంది. ఇంతగా ప్రజలను పీక్కు తింటున్నా సంతృప్తి చెందని టీడీపీ నేతలు నకిలీ మద్యం దందాకి తెరతీశారు. మద్యపాన ప్రియుల బలహీనతను ఆసరాగా చేసుకుని పచ్చముఠ ఏ స్థాయిలో చెలరేగిపోతుందంటే పరిశ్రమ స్థాయిలో నకిలీ మద్యం తయారీలో బిజీగా ఉన్నారు ఎల్లో రాక్షసులు. నకిలీ మద్యం స్కామ్ లో టీడీపీ నేతలు అడ్డంగా దొరికిపోయారు. వాళ్ళు ఏదో లోకల్ టీడీపీ నేతలు మాత్రమే కాదు, చంద్రబాబుకు సన్నిహితులు కూడా. 2024 ఎన్నికలకు ముందు చంద్రబాబు స్వయంగా టీడీపీ బీఫామ్ ఇచ్చి మరి తంబళ్లపల్లె నియోజకవర్గ పార్టీ అభ్యర్థిగా నిలిపిన జయచంద్రారెడ్డి ఈ మాఫియాలో కీలక పాత్రధారి అన్నది నిగ్గుతేలింది. జంట హత్యల కేసులో జీవిత ఖైదు శిక్షను అనుభవిస్తున్న టీడీపీ నేత సురేంద్ర నాయుడుకు 2014లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉండగా క్షమాభిక్ష ప్రసాదించిన విషయం వెలుగు చూసింది. ఆయన ద్వారానే జయచంద్రారెడ్డికి టీడీపీ టికెట్ లభించిందన్నది బయటపడింది. ఇక ఈ కేసులో ఏవన్గా ఉన్న ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన అద్దేపల్లి జనార్దన్ రావు ఈ మాఫియాలో క్రియాశీల పాత్రధారి. జయచంద్రారెడ్డి టీడీపీలో చేరినప్పుడు పార్టీ బీఫామ్ ఇచ్చినప్పుడు ఆయన కూడా అక్కడే ఉన్నారు. బీఫామ్ స్వీకరించేటప్పుడు సాధారణంగా అత్యంత సన్నిహిత కుటుంబ సభ్యులు మాత్రమే ఉంటారు. జయచంద్రారెడ్డికి టీడీపీ బీఫామ్ ఇస్తున్నప్పుడు జనార్దన్ రావు పక్కనే ఉండటం వారి అనుబంధాన్ని బలపరుస్తుంది. అడ్డంగా దొరికిపోయిన తర్వాత చంద్రబాబు నుంచి టీడీపీ గూండాల వరకు అందరూ చేసేదేంటి? డైవర్షన్ కుట్రకి పదును పెట్టడం. నకిలీ మద్యం స్కామ్ లోనూ అదే చేశారు. నకిలీ మద్యం స్కామ్ ని వైఎస్ఆర్సీపీకి అంటకట్టడానికి కుట్రల మీద కుట్రలు పన్ని ప్రజలకు అడ్డంగా దొరికిపోయింది పచ్చమూక. 2024లో చంద్రబాబు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్లీ ఇసుక దందా మొదలైంది. ఎన్నికల ఫలితాలు వచ్చి రావడంతోనే జగన్ ప్రభుత్వం వర్షాకాలంలో ఇసుక కొరత రాకుండా చూసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 70కి పైగా రీచ్ల్లో నిల్వ చేసిన 80 లక్షల టన్నుల ఇసుకపై టీడీపీ నేతల కన్ను పడింది. నేతలు ఎక్కడికక్కడ ఆ ఇసుక యార్డులను స్వాధీనంలోకి తీసుకుని యథేచ్ఛగా అమ్మేసుకున్నారు. సగానికి పైగా ఇసుక అమ్మేసుకున్నాక యార్డుల్లో పెద్దగా నిల్వలు లేవంటూ మిగిలిన కొద్దిపాటి ఇసుకను ప్రజలకు విక్రయించారు. అనంతరం ఉచిత ఇసుక విధానం అని చెప్పి రీచ్లు, స్టాక్ యార్డుల్లో ధరల పట్టిక పెట్టి మరి ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. తవ్వకం ఛార్జీలు, లోడింగ్ ఛార్జీలు, రవాణా ఛార్జీలు అన్నీ కలిపి టన్ను ఇసుక 1000 నుంచి 2000 వరకు విక్రయిస్తున్నారు. అన్ని జిల్లాల్లో ఇసుక రీచ్లు, డీసిల్టింగ్ పాయింట్లను టెండర్ల విధానంలోనే టీడీపీ నేతలకు కట్టబెట్టి అధికారికంగానే ఇసుకను తోడేస్తున్నారు. లిక్కర్ స్కామ్, ఇసుక స్కామ్ లాంటివి చంద్రబాబు స్థాయికి ఏం సరిపోతాయి? అందుకే అమరావతి కేంద్రంగా కళ్లు చెదిరిపోయే స్థాయిలో అవినీతి వ్రతం చేస్తోంది పచ్చముఠ. నిర్మాణాల వ్యయాన్ని ఇష్టారాజ్యంగా పెంచేసి వేలాది కోట్ల రూపాయలు దిగమింగుతున్నారు. ఇంతా చేసి అమరావతి నిర్మాణంలో ఏవైనా కదలిక వచ్చిందా అంటే అదీ లేదు. వైఎస్ జగన్ చేసిన మహావిగాన్ ప్రతిపాదనకి ఏపీ ప్రజలంతా జై కొడుతుంటే పచ్చమూక మాత్రం అమరావతి కేంద్రంగా ఏపీ భవిష్యత్తును శపిస్తోంది. 2 ఏళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేసి 5.5 కోట్ల మంది ప్రజలకు వెన్నుపోటు పొడిచింది చంద్రబాబు ప్రభుత్వం. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us.